అట్లాగా మనం ప్రార్థనలో అడిగేటప్పుడు అడుగుచున్నవి మనం పొందామని నమ్మమని మార్కు సువార్త 11వ అధ్యాయంలో స్పష్టంగా యేసయ్య చెప్పాడు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని ఆయన చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. చూడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు అవి మీకు కలుగును, అప్పుడు అవి మీకు కలుగును. కలుగుననే మాట ఒక్కటి తీసుకుంటే చాలా ఆలోచించాలి. అక్కడ కలుగును అంటే చూడండి, ఆల్రెడీ ఉన్నదాన్ని కలుగును అనాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇది